ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఉగ్గాని టేస్ట్ చేయండి. ఉగ్గాని విత్ బజ్జీ, ఉగ్గాని బజ్జీ అంటారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఫుడ్. నేను మీ ప్రవీణ్. హైదరాబాద్లో ఎక్కడైతే స్పెషల్ ఫుడ్ దొరుకుతుందో మీ అందరికీ వీడియో ద్వారా చూపిస్తాను. ఈరోజు స్పెషల్గా రాయలసీమ రుచులు హోటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఉగ్గాని అండి. ఉగ్గాని అంటే నాకు కూడా ఇంతకుముందు తెలియదు, వీడికి వచ్చినాకే తెలిసింది. ఆ ఉగ్గాని ఎట్లుంటుంది, ఎట్లా తయారు చేస్తారు, అసలు ఎంత కాస్ట్, టేస్ట్ చేసి లైవ్లో చెప్తా. మర్చిపోకండి రాయలసీమ రుచులు. అండ్ ఈ రాయలసీమ రుచులు అడ్రస్ వచ్చేసి అమీర్పేట్ ఎల్లారెడ్డి గూడలో ఉంది. అండ్ అలాగే దీనికి సంబంధించిన అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఇక్కడ ఉగ్గాని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అండ్ ఉగ్గానితో పాటు మిర్చీలు కూడా వస్తాయంట. మరి అవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. ఇంకెందుకు లెస్కో. అమ్మ మీ పేరు? నా పేరు కాచేయని. ఓకే, ఇక్కడ ఉగ్గాని ఎప్పటి నుంచి రన్ అవుతుంది? 2 years. ఉగ్గాని ఎలా చేస్తారు అంటే చాలా మందికి తెలియదు ఉగ్గాని అంటే. అండ్ ఓన్లీ రాయలసీమ పీపుల్కి చాలా ఇష్టం. అండ్ ఉగ్గాని అండ్ బజ్జీ ఎలా చేస్తారు మీరు? అవి మరమరాలు వాటర్లో వేసి తీసి తాలింపు వేస్తే ఉగ్గాని రెడీ అవుతుంది. ఓకే, అండ్ ఇది మామూలుగా ఇంకేమేమి స్పెషల్ ఉన్నాయి ఇక్కడ? ఇంకేమో దోశ స్పెషల్, కారం దోశ, ఎగ్ దోశ. ఓకే, లైఫ్లో ఫస్ట్ టైం ఉగ్గాని టేస్ట్ చేయబోతున్నాను. అండ్ అలాగే రాయలసీమ పీపుల్కి చాలా ఇష్టం ఈ ఉగ్గాని. అండ్ అలాగే మరమరాలు తీసి మనకి నీళ్ళల్లో వేసి దాన్ని తాలింపులా చేస్తారనమాట. ఈ కరివేపాకు ఉంది, అండ్ అలాగే మిర్చి బజ్జీ కూడా ఉంది. అండ్ అలాగే మనకి స్పెషల్గా దీని కారం అంటారు రాయలసీమలో, నాకు దీని గురించి ఐడియా లేదు. ఓకే, పుట్నాల పొడి అంటారు దీన్ని. ఓకే, టేస్ట్ చేద్దాం ఉగ్గాని ఎట్లుందో. ఫస్ట్ టైం అంటే రైస్ తిన్నట్టు, అండ్ అలాగే దీంట్లో తాలింపు వేసినట్టు చాలా కొత్తగా ఉంది. మిరపకాయ బజ్జీ కూడా టేస్ట్ చేద్దాం. రెండిటి కాంబినేషన్ ఎక్సలెంట్, చాలా బాగుంది. రాయలసీమ టిఫిన్స్ అని చెప్పేసి మనకి అమీర్పేట్ ఎల్లారెడ్డి గూడలో ఇది ఉంది. అంటే దీనికి సంబంధించినది అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఉగ్గాని టేస్ట్ చేయండి. ఉగ్గాని విత్ బజ్జీ, ఉగ్గాని బజ్జీ అంటారు. రాయలసీమ పీపుల్కి సూపర్గా నచ్చుతుంది. అండ్ తెలంగాణ మనకు కూడా అందరికీ నచ్చుతుంది. మీరైతే ఒకసారి టేస్ట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చింది. ఇందులో టమాటాలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, మరమరాలతో కలిపి ఉగ్గాని తయారు చేస్తారంట. సూపర్. చూసారు కదా, వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ఫుడ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా వస్తాయి. స్పెషల్ ఉగ్గాని, బజ్జీ, దోశ, కారం దోశ, ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ విత్ చట్నీ ఎక్సలెంట్. బాగుంటుంది. అన్ని రోజు వచ్చి తింటా ఉంటాం. నేచురల్ హోమ్ ఫుడ్. ఉగ్గాని చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అనమాట. హైదరాబాద్ ఎక్కడ దొరకదు ఇలాంటిది. సో ఇది చాలా బాగుంటుంది. చాలా న్యాచురల్గా హోమ్ ఫుడ్లో ఉంటుంది అన్నమాట ఎవ్రీథింగ్. ఓన్లీ ఉగ్గాని అని కాదు, దోశలు కూడా చాలా బాగుంటాయి. ఒకసారి తించోండి, మీరు మీకు తెలుస్తుంది టేస్ట్ అనేది. కారం దోశ మా రాయలసీమ వాళ్ళు. అవునా? రాయలసీమ అందుకే బంజారాలు, జూబ్లీహిల్స్ అన్ని తిరిగి మళ్ళీ ఇడికి వచ్చినాం ఇప్పుడు. ఉగ్గాని ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంటుంది అబ్బా. ఇక్కడ స్పెషల్ ఉగ్గాని బజ్జీ బాగుంటుంది. మళ్ళీ కారం దోశ, ఎగ్ దోశ చాలా బాగుంటుంది. ఎగ్ దోశ, ఉగ్గాని. మార్నింగ్ అయితే ఉగ్గాని తింటాం. ఇప్పుడు సాయంత్రం అయితే ఎగ్ దోశ, కారం దోశ. ఎలా ఉంటుంది ఇక్కడ ఉగ్గాని?
ఉగ్గాని బజ్జీ బాగుంటుందండి. అండ్ కారం దోశ, ఎగ్ కారం దోశ అయితే ఇంకా సూపర్ ఉంటాయి. ఇవి రెండు మనం ఇంట్లో రెగ్యులర్గా రాయలసీమ అంటే మ్యాక్స్ ఉగ్గాని బజ్జీ కానీ కారం దోశ ఎక్కువ ఫేమస్ కదా, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ డైలీగా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి తిన్నాం. అంటే ఉగ్గాని ఓన్లీ ఫర్ రాయలసీమ పీపుల్కి ఎక్కువ తెలుసు కదా. అంటే ఈ హైదరాబాద్లో ఇంకొక ఉగ్గాని ఎక్కడ చూసారా మీరు? ఇదే ఫస్ట్ టైమా? ఉన్నాయి, అమీర్పేటలోనే ఉంటాయి నాకు తెలుసు. అమీర్పేట మన బోరబండ ఇటు సైడ్ ఉంటుంది. బోరబండ అంటే మన భరత్ నగర్ ఉంది కదా, అక్కడ దొరుకుతుంది నాకు తెలిసి. ఇక్కడ బాగుంది, బాగా చేస్తున్నారు. రాయలసీమ రుచి తగులుతుంది. రాయలసీమ రుచి తగులుతుంది. అంటే మనకు కారం దోశ ఉందంటే చాలు, రాయలసీమ వాళ్ళు ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు హైదరాబాద్లో. కారం దోశ ఫేమస్. చూసారు కదా, ఉగ్గాని అయితే నాకు మాత్రం సూపర్గా నచ్చింది. అండ్ కొత్తగా అనిపించింది. అండ్ అలాగే బొంగు పేలాలతో స్పెషల్గా చేశారండి. మిర్చి కానీ అందులో ఉన్న ఐటమ్స్ కానీ అండ్ ఉల్లిపాయలు అంతా అంటే క్రిస్పీగా అనిపించింది. సూపర్గా అనిపించింది. నాకైతే సూపర్గా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో తెలియాలంటే మీరు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయాల్సిందే. అండ్ అలాగే దీనికి సంబంధించిన అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తెలుగు ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా వస్తాయి. అండ్ అలాగే మీకు తెలిసిన ఫుడ్ కోర్ట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము వీడియో రూపంలో చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ అప్, మీ ప్రవీణ్.